హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక సాడ్ న్యూస్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఒక వివాహితను ఎంత క్రూరంగా తనను ఒక మానసికంగా తనను మానభంగం చేసి ఒక ఏడుగురు అయితే చంపారనమాట. ఆ ఏడుగురు గురించి అయితే నేను చెప్తున్నాను. వాళ్ళని మనుషులు అనే కంటే మృగాలు అనే కంటే క్రూర జంతువులు, క్రూర మృగాలు అనవచ్చు అనమాట. తను ఒక మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి గుడికి వెళ్ళింది. అది ఎక్కడంటే నాగర్ కర్నూలు ఊరుకొండ అని చెప్పేసి ఒక పల్లెటూరు. అక్కడ మొక్కు తెచ్చుకోవడం అని చెప్పేసి ఒక వివాహిత గుడికి వెళ్ళిందనమాట. ఆ వెళ్ళే మార్గంలో తన భర్తను కొట్టేసి పడేసి ఆ వివాహితను అడవిలోకి తీసుకువెళ్ళి ఆ ఏడుగురు కూడా పైశాచికంగా వాళ్ళ కోరికలను తీర్చుకుని తనను మానభంగం చేసి చంపేశారనమాట. సో అది ఈ మధ్య కాలంలోనే వెలికి వచ్చింది. నేను ఆ సంఘటన చూసి చాలా మనసు ఇదైపోయి చెప్పేసి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తనకు దాహం వేస్తుంది అన్నా, నాకు దాహం వేస్తుంది అని చెప్పేసి అడిగినా కూడా మూత్రాన్ని నోట్లో పోసి తమ పైశాచిక ఆనందాన్ని వాళ్ళు అనుభవించారు. అలాంటి వాళ్లను నడి రోడ్డులో ఉరితీయటం కాదు, క్రూరంగా హింసించి వాళ్ళకు ఆ బాధ అనుభవించేలాగా చేసి చంపాలన్నమాట. సో నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది అనేది కామెంట్ చేయండి నా వీడియోని. ఓకే ఫ్రెండ్స్.